సత్య టాక్స్ స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 13, 14 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఏర్పడలేదు. అంటే అమరావతి రాజధాని అని మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు కూడా దానికి సంబంధించి గుర్తింపు ఆ, తీసుకురావడం అనేది ఇప్పటికీ సాధ్యం కాలేదు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇక్కడ ఆ ప్రయత్నాలు జరిగినాయి. అయితే అది ఏదో కొన్ని క్వరీస్ తోటి విఫలమైనవి. మళ్ళీ ఇప్పుడు పకడ్బందీగా ఇప్పుడు అమరావతికి గుర్తింపు తీసుకురావడానికి, గుర్తింపు పొందిన రాజధానిగా చేయడానికి నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ దీని మీద అసలు ఏంటి పరిణామాలు, ఇంత డిలే కావడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? ఆ, అంటే దీంట్లో ఎవరు తప్పొప్పులు అనేది అట్లా ఉంచితే ఎందుకు అసలు ఇంత డిలే అయింది అనే ఈ అంశాలకు సంబంధించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అదే ఇప్పుడు ఇప్పటికి దాదాపుగా 13, 14 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా మనం ఒక రాజధాని, ఇప్పుడు మనకి చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేకపోయాం. అంటే మొన్నటిదాకా 10 years వరకు హైదరాబాద్లో రాజధాని ఉండటంతో అసలు ఆ హైదరాబాద్ మన రాజధాని, అమరావతి అనేది కూడా చెప్పలేకపోయాం. ఎందుకంటే ఒక జెస్టేషన్ క్యాపిటల్ కింద దీన్ని ప్రకటించుకున్నాము. ఇప్పుడు ఏంటి డిలేకి అసలు ఎవరు బాధ్యత వహించాలి? సత్య టాక్స్ స్వాగతం అండి. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో రాజధానికి అమరావతికి చట్టబద్ధత. దీనిలో తలాపాపం పిడికిలు అని చెప్పేసి మనం ఏదైతే నానుడు ఉందో అది ఇక్కడ వర్తించింది. నిజానికి ఏంటంటే మనం రాష్ట్ర విభజన చేసినప్పుడు, విభజన చట్టం ఏర్పాటు చేసినప్పుడు ఉన్న లొసుగుల్లో ఇది కూడా ఒకటి. ఏంటంటే వాళ్ళు రాష్ట్ర విభజన చేశారు కానీ అసలు అంతా అస్తవ్యస్తం, ఏది క్లారిటీ లేదు. ఈ రోజుకి కూడా ఆస్తుల పంపకం పూర్తి కాలేదంటే అదే అర్థం. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము చక్కగా చేస్తున్నాము, అది ఇది మీకు ఎటువంటి అన్యాయం జరగదు అన్నారు. తలుపులు మూసేశారు, రకరకాల విన్యాసాలన్నీ చూసాము. బీజేపీ ఏమో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తే బాగుంటుంది ప్రత్యేక హోదా అని చెప్పేసి అది చేశారు. అయితే ఎక్కడా కూడా ఆ చట్టాన్ని ఒక కాంక్రీట్గా ఇద్దరికి ఎవరికి అన్యాయం జరగకుండా చేశారా అంటే లేదనే చెప్పాలి. ఇది అందరికీ తెలుసు. అది ఈ రోజు కూడా ఆస్తుల పంపకం పూర్తి కాలేదు కానీ, లేదా నీటి పంపిణీ కానీ, లేదంటే నదులకు సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా ఇంకా డివిజన్ కాలేదు. ఇప్పుడు మనం మాట్లాడితే నాగార్జున సాగర్, శ్రీశైలం దగ్గర కూడా విద్యుత్ ఉత్పత్తి అప్పుడు లేదా స్కేర్సిటీ వచ్చినప్పుడు జరిగే గొడవలు కూడా చూస్తూనే ఉన్నాం, ఏటికి ఏడు. సో ఇలాంటి పరిస్థితి. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు చట్టంలో ప్రొవిజన్ కల్పించారు. సో ప్రొవిజన్ కల్పించారు, అదంతా మామూలుగా సాగితే బాగానే ఉండేది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఆయన ఓటుకు సంబంధించి ఆ కేసు, కేసీఆర్ గారి వ్యవహార శైలి, ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్కు ఆయన రావటం ఇప్పటికీ చెప్తా ఉంటారు. నేను బస్సులో ఉండి పరిపాలన చేశానన్నది కూడా చెప్తా ఉంటారు. సో అప్పుడు నాగార్జున యూనివర్సిటీ అని అన్నారు, కాసేపు అట్లా టెంపరీ బిల్డింగ్స్ అనేది పొలాల్లో మొత్తానికి వెలగపూడి దగ్గర హడావుడిగా సంవత్సరంన్నరలో పూర్తి చేయటం, ఆ తర్వాత అక్కడే అసెంబ్లీ, సెక్రటరియట్, టెంపరీ భవనాలు అనేది చేసిన పరిస్థితి. సో అప్పుడు కూడా ఎక్కడ అంటే మనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. జనసేన అనేది ఆ రోజు పోటీ చేయకపోయినా కూడా ఖచ్చితంగా ఆ రోజు ఉన్నప్పుడు ఈ అమరావతిని 2022 అక్టోబర్లో నరేంద్ర మోడీ గారిని పిలిపించి శంకుస్థాపన చేసినప్పుడు ఆయన మట్టి లేకపోతే పవిత్ర జలాలు దేశవ్యాప్తంగా తీసుకురావడం అనేది మాత్రం గుర్తుంది. కానీ ఈ అమరావతికి చట్టబద్ధత అనేది ఆయనకు కూడా గుర్తులేదు. నరేంద్ర మోడీ గారు కూడా భాగస్వామి పార్టీ కాబట్టి మరి గుర్తుండాలి. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు కాబట్టి రాజకీయాల్లో అప్పటికే ఆయన దగ్గర దగ్గర 30 ఏళ్ళు, 35 ఏళ్ళు అయిపోయింది. 78లో కదా ఆయన ఎమ్మెల్యే అయింది. సో ఇలా చూసుకుంటే ఏంటంటే మరి ఆయన సుదీర్ఘ పరిపాలన అనుభవం కూడా ఈ అమరావతి చట్టబద్ధత విషయంలో ఆయన ఎందుకో ఆలోచించలేదంట.
ముందు చూపుతో ఆలోచించలేదు అనేది మనం ఇక్కడ చెప్పాలి. అంటే దీని మీద ఒక విమర్శ అంటే ఆయన కూడా ఇంకో ఉందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్లోనే ఉండటము, హైదరాబాద్లో కూడా తెలుగుదేశం పార్టీని, అంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా డెవలప్ చేద్దామని అనుకోవటం, వీటన్నిటి వలన ఆయన అప్పుడు కేసీఆర్ దృష్టిలో పట్టము. కేసీఆర్ ఏమో ఈయన అక్కడి నుంచి పంపితే తప్ప తనకి రాజకీయ సుస్థిరత రాదు తన పార్టీకి కానీ తనకు కానీ అని. ఇప్పుడు అందుకనే ఇప్పుడు దానివల్ల కూడా కొంత డిలే అయిందని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు కళ్ళ సిద్ధాంతం లాగా రెండు రాష్ట్రాల్లో రాజధాని అని ఆయన ఈ అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదని. ఎందుకంటే 10 ఇయర్స్ అక్కడే ఉంటామని. ఎందుకంటే అప్పుడు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్లో మన వాటా తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేశారు. ఇక్కడ 100 కోట్లు కూడా వేస్ట్ అయిపోయింది. అదే గెస్ట్ హౌస్ కూడా, ఆ మంజీరా గెస్ట్ హౌస్ కూడా డెవలప్ చేసినట్టున్నారు అవును. అప్పట్లో బాగా. సెక్రటేరియట్ నా కళ్ళ అవన్నీ ముందే చేశారు నేను నిజం. చూశాను. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్కి అవును. సపరేట్గా విడదీశారు. ఆంధ్రప్రదేశ్కి అవును. సపరేట్గా, తెలంగాణకి సపరేట్గా. ఇప్పుడు మనకి ఏదైతే అక్కడ శాసనసభ ఉందో, శాసనసభ కూడా అదే విధంగా విడదీసిన పరిస్థితి ఉంది అవును, కదా అక్కడ. విడదీశారు. అక్కడి నుంచే వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు జరిగినాయి. జరిగినాయి. అయితే మీరు అన్నది 100% వాస్తవం అండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సెంటిమెంట్, వాళ్ళు పోరాడి తెలంగాణను సాధించారనే విషయాన్ని ఎందుకో ఆయన మర్చిపోయారు. అదే. సో ఆ నేపథ్యంలో ఏంటంటే తెలుగుదేశానికి అప్పట్లో 15 నుంచి 20 స్థానాల దాకా రావటం, కొంత బలం కనిపించటం, ఈ కేసీఆర్ పరిపాలనా పరంగా అంత మెచ్యూర్డ్గా లేడేమో, మనచాటుగా పెరిగిన వ్యక్తే కదా, మనం ఈ పదవులు ఇస్తే తీసుకున్న వ్యక్తే కదా అనే ఒక చిన్న చూపు లేకపోతే తక్కువ అంచనా కూడా ఉండుండొచ్చు. అదే. సో అదే ఆయన ఏంటంటే అదొకటి. రెండోది ఏంటంటే ఆయన అప్పటికే చాలా టాలెస్ట్ పర్సనాలిటీగా ఉండిపోయాడు. ఈ రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు తప్పితే అప్పట్లో ఇంకెవరున్నారు? వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, అంత పెద్ద ఎత్తున ఎదిగిన వాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలో అంత ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఎవరున్నారు? లేరు. ఎందుకంటే 99, 94 నుంచి 95 ఎప్పుడైతే ఎన్టీ రామారావు నాయకత్వాన్ని మార్చుకున్నారో, సరే అది వెన్నుపోటని కొంతమంది ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. సరే ఏదైనప్పటికీ కూడా అప్పటి నుంచి ఉన్న వ్యక్తిగా చూస్తే చంద్రబాబు నాయుడే కొద్దిగా శక్తివంతమైన నేత కనిపించాడు. సో ఆయన తాను శక్తివంతం అనుకొని మీరు అన్నట్టు అక్కడే ఉండటం, విదేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా పెట్టుబడిదారులు కానీ ఎవరైనా వస్తే కేసీఆర్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువగా కలుస్తాం కూడా జరిగింది అప్పుడు. అది కూడా ఒక చర్చ జరిగింది. కేసీఆర్ దగ్గరికి ఎవరు వెళ్తలేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్యాప్చర్ చేస్తున్నాడు, ఆయనకు అనుభవం దృష్ట్యా అని చెప్పేసి కూడా వచ్చింది. అయితే అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి దీనికి దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఆయన ఆలోచన ఆ రోజు కొంతమందిని కొనుగోలు చేయాలని, లేకపోతే ఏదైతే జరిగింది కదా టెలిఫోన్ కాన్వర్జేషన్స్ అవన్నీ బయటికి రావడం. సో ఆ నేపథ్యంలో దాన్ని దాన్ని కేసీఆర్ చాలా అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఒక రకమైన అది బ్లాక్ మెయిల్ అన్న కానీ ఒక రాజకీయ ఎత్తుగడ, ప్రత్యర్థిని చిత్తు చేయడానికి ఒక ప్రధాన ఆయుధంగా దాన్ని ఉపయోగించాడు. అది కనుక ఆ కేసు కనుక సివియర్గా ఉండకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది అనధికారికంగా జరిగింది అనేది అందరూ చెప్తారు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత ఫైట్ చేశారు. నీకు పోలీసులు ఉన్నారు, నాకు పోలీసులు ఉన్నారు, నువ్వు ఏసీబీ పంపిస్తావా అని చెప్పేసి ఆ రోజులో ఎంత జరిగిందో కూడా మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఆ కేసులు హడావుడి కానీ లేకపోతే అమరావతి నిర్మాణం కానీ ఇవన్నీ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే రాజధాని చట్టబద్ధత విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇది మనకి ప్రజలు, ఎందుకంటే 2014 ముందు 18 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటిలో కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజనలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు అనేది ఆయన గ్రహించాడు. అయితే ఇంకా జగన్ కూడా అక్కడ కేసీఆర్ని ఎట్లా తక్కువ అంచనా వేశారో జగన్మోహన్ రెడ్డి ఏముంది, అతన్ని రాజకీయంగా కొంత పడగొట్టేసేయచ్చు, అతను కొంత అనుభవం లేముందని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. స్వతహాగా ఒక 10 ఏళ్ల పాటు నెక్స్ట్ కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేది కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడి ఆ ప్రత్యేక హోదా సంబంధించి ప్యాకేజ్ తీసుకుంటాం, అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన భ్రమపడటం. ప్రజల్లో వ్యతిరేకత అనేది ఏం చెప్పండి, ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తెచ్చారా? కాలేదు కదా. దానికి ఏమన్నా ప్రజలందరూ ఆయన ఏమన్నా ఇచ్చేస్తున్నారా? ఏం కాదు కదా. సో ఆయన భ్రమపడ్డాడు, అసలు ఆంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ఉద్యమం తర్వాత ఎమోషనల్ గా ఒక ఆంధ్రప్రదేశ్ ఒక తమ దీని మీద రీజనల్ ఎమోషన్స్ అనేవి అప్పుడే చచ్చిపోయినాయి. ఎందుకనంటే ఆంధ్ర బ్యాంక్ అనే దాన్ని విలీనం చేస్తే వేరే నేషనల్ బ్యాంకులో కూడా ఇక్కడ ఎవరు స్పందించారు. అంటే అసలు ఏదో సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొచ్చినా అదంతా లగడపాటి రాజగోపాల్ కృత్రిమ ఉద్యమే తప్ప అసలు ఇక్కడ ఎమోషన్స్ చచ్చిపోయినాయి. అంటే అన్ని రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు తప్ప
ఎమోషనల్ పాలిటిక్స్ అనేవి చచ్చిపోయినాయి. కరెక్టే సార్. ఎందుకంటే నేను నాగార్జున యూనివర్సిటీలో సమైక్యాంధ్ర జేఏసీ ఉండేది. నేను వెళ్ళేవాడిని. అదే నేను రిపోర్టర్‌గా వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో మనం మాట్లాడించడం తప్పితే వాళ్ళెవరో ఆవేశంగా గాని, వాలంటరీగా వచ్చి చేసే పరిస్థితి నాకు కనపడలేదు అప్పట్లో కూడా. అదే సో మీరన్నది కరెక్ట్. అప్పుడు జయాంధ్ర మూవ్‌మెంట్‌లో కొంత బాగా అగ్రెసివ్‌గా వచ్చారు. కేసులు పెట్టించుకొని జైల్లో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది దేశం దృష్టిని కూడా ఆకర్షించింది ఆ రోజు. అవునండి. ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం ఒక తెలంగాణకి సంబంధించి జరిగినంతగా ఇక్కడ జరగలేదు. ఆ ఎమోషన్స్ మీరు లేవు. క్యారీ చేయలేదు నిజంగానే. అదేండి. సో నేననేది ఏంటంటే, సో ఇట్లాంటి నేపథ్యంలో అమరావతి చట్టబద్ధత అనే దాని మీద ఎవరు కాన్సంట్రేట్ చేయలేదు. ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా విడిపోయారు. తర్వాత 5 సంవత్సరాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో అమరావతి విధ్వంసం మనం చూస్తానే ఉన్నాం. రైతుల్ని అణగదొక్కటం. అవును. ఆయన 5 ఏళ్ళు కూడా ప్రతి ఇంటి ముందు పోలీసులు పెట్టుకొనే సెక్రటేరియట్‌కి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. సెక్రటేరియట్‌కి గాని, ఆయనకు అసెంబ్లీకి గాని పెద్దంటో చంద్రబాబు నాయుడే కనిపించాడు తప్ప అమరావతిలో కానీ లేదంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ చూసినా సరే అక్కడ రాష్ట్రం అభివృద్ధి అనేది కనిపించలే. అంటే ఇప్పుడు కూడా అలానే కనిపిస్తుంది సార్. మనం యాక్చువల్‌గా కొద్దిగా చర్చ ఇదవుతుందంట గాని, ఇప్పుడు చూడండి అదే జగన్మోహన్ రెడ్డి గారు జనరల్‌గా ఏంటి మనం ఒప్పుకోవాలంటే, ఆయన సంక్షేమ పథకాల వైపే ప్రధానమైన దృష్టి సారించారు. అదే అభివృద్ధిని విస్మరించారు. ఆ విషయంలో ఎటువంటి సందేహం అంటే లేదు. అది వాళ్ళ అభివృద్ధిని పార్టీ నాయకులు విస్మరించడం కూడా అనే చెప్తారు. అట్లుంచి అసలు అంతకుముందు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి తన పేరు తెచ్చుకున్నాడు. ఈయనకి పొలిటికల్ మెచ్యూరిటీ లేకపోవటం వల్ల ఈ అమరావతిని ఆయనే డెవలప్ చేసి పెట్టుబడులు ఆయనే తీసుకొచ్చి డెవలప్ చేయొచ్చు. కానీ అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏదో చంద్రబాబు మీద కోపంతో అవన్నీ ఇది చేసాడని నాకు అనిపిస్తుంది. మీకే కాదండి. అది చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు ఒక అమరావతి అనే దాన్ని తీసుకొచ్చారు. పోనీ మీరేమన్నా ముందు చూపుతో మాకు అమరావతి అక్కర్లేదని చెప్పారా? అదండి. మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇది మన 13 జిల్లాలు చిన్న రాష్ట్రం కాబట్టి సెంట్రలైజ్డ్‌గా ఉంటది. ఇది మంచిదే. కానీ 30 ఎకరాలు, 30,000 ఎకరాలు గనుక ప్రభుత్వ భూమి ఉంటే బావుంటది. సరే ఏదైనా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పారాయన. అవును. చెప్పి ఎక్కడ అమరావతి నగరం బాగా నిర్మాణం అయితే మరి చంద్రబాబు నాయుడు గారు పేరు లిఖించబడుతుందని అనుకున్నారో, లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారో, లేకపోతే ఎందుకంటే ఆయన కుల ప్రస్తావన కూడా తెచ్చారు కదా! చాలా మంది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయితే అది అమరావతి అనేది కూడా బహిరంగంగా ప్రెస్ మీట్‌లోనే వ్యాఖ్యానించిన పరిస్థితి. అదండి. సో, ఆ తర్వాత ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు. 5 ఏళ్లలో ఎక్కడా కూడా నిరూపించలేకపోయారు. అదండి. అమరావతిలో ఏదో బిజినెస్ చేశారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అయినా, డెవలప్‌మెంట్స్ యాక్టివిటీ జరిగేటప్పుడు మన ఓత్ ఏం తీసుకుంటాం, శాసనసభ్యులు గాని, ఎంపీలు గాని, అలాంటిది ఏదైనా రహస్యాలుంటే అలాంటివి బయట పెట్టమంటాం. అలాంటివి జరుగుతున్నాయా ఇంప్లిమెంటేషన్‌లో? సో, ఒక కులం అనే ఉంది. ఎవరైతే ఆ సన్నిహితులుగా ఉంటారో వాళ్ళు లబ్ధి పొందుతూనే ఉన్నారు. అది పోర్టులు కావచ్చు, ఎయిర్‌పోర్ట్‌లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అమరావతి లాంటి నగరాల నిర్మాణం కావచ్చు, అన్నీ కూడా అదే. పొందుతానే ఉన్నారు. కానీ అదేదో కక్ష కట్టినట్టుగా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. హైకోర్ట్ ఏం చెప్పింది? అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదంట. అంటే అవును స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన అది టెర్మినాలజీ గాని, అది ల్యాండ్స్‌కి సంబంధించి జరగదది. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పలేదు కదా! ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటనేది. అదే. అది హర్షద్ మెహతా లాంటోళ్ళు ఏం చేశారనేది అప్పుడు అప్పుడు అది ఆయన ఇంకా అది మనం అసలు గుర్తుండదేమో అట్లా విషయానికి చెప్పారు. వద్దామండి. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీని మీద శ్రద్ధ పెట్టడానికి జగన్ భయమే కారణం అంటారా? జగన్ వచ్చి ఇప్పుడు అమరావతికి గుర్తింపు తీసుకురావడం అనే దాని మీద పోయినసారే పార్లమెంట్లో చేయొచ్చు క్వరీస్ అన్నీ చేయకుండా. అక్కడ కొంత ఇది చేశారు. ఇప్పుడు ఈసారి దీని మీద ఇంత శ్రద్ధ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి భయమే కారణం అంటారా? మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ రాజధాని మారుస్తాడు. ఇప్పుడు ఈ రైతులందరికి కూడా నెక్స్ట్ పూలింగ్ చేసేటప్పుడు ఆ రైతులకు నమ్మకం కలిగించడానికి కూడా ఇప్పుడు ఈయన ఈసారి ఇది కంకణం కట్టుకోవాల్సి వచ్చింది అంటున్నారు. నిజమేనా ఈ రెండు విషయాలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి భయం అనేది ఒకటి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భయాన్ని ఏముంది ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ఆ భయాన్ని పారదోలుతారు. అయితే ఏంటంటే రైతులు ఆయన్ని నమ్మి తెలుగుదేశం పార్టీని గాని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గాని నమ్మి ఖచ్చితంగా 33,000 ఎకరాలు ఇచ్చేశారు కదా! అదండి. 2015, 16లోనే ఇచ్చేశారు. అయితే వాళ్ళకి న్యాయం చేయటంలో డిలే జరిగింది. వాళ్ళు ఓ రకంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాల్లో కూర్చోబెట్టడానికి కూడా అమరావతి రైతుల ఉద్యమం కూడా ప్రధానమైన కారణం. అదండి. దాన్నెవరు తీసేయలేదు. అవును. ఎందుకంటే ఏమీ లేని చోట నిజంగా చాలా మంది ఇప్పటికి చెప్తారు. అమరావతి అనే దాన్ని గనక కదిలించకపోతే జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి అధికారంలోకి వచ్చేవాళ్ళని. సో, అదండి. ఆయనకి ఆ ముందు చూపు లేకపోయింది. కేవలం కక్ష రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి పేరు అమరావతిలో నిలిచిపోతుందని తప్పితే రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకేం చేద్దాం? ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉంటారు. రైతులకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని. మీరిచ్చారా? మీరు అదే. 5 ఏళ్ళు ఉన్నారు గదా! మీరు న్యాయం చేశారా? ఆ పెన్షన్‌లు, ఆ కౌలుకు సంబంధించి ఇవ్వటం తప్పితే అవి కూడా డిలే చేస్తారు. రైతులు బాగా మళ్ళీ ఆందోళన చేస్తే మళ్ళీ ఇచ్చేవాళ్ళు.
అదండి. నేననేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బాధ్యత ఏంటి? తనను నమ్ముకొని 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి ఒకటి. ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని అనేది ఉండాలి అనేది ఆయన సంకల్పం. అదండి. ఆ సంకల్పం అది అమరావతి అది నిజంగా కొన్ని మనం ముహూర్తాలంటాం అయన్నీ అంటాం గానీ, శాస్త్రీయంగా మరి నమ్ముతారో నమ్మరో గానీ, నిజానికి అమరావతి అనేది మనకి శాతవాహనాల కాలం నాటి నుంచి కూడా రెండో శతాబ్దం నుంచి కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూసాం మనం. అదండి. సో, అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఏంటంటే, మనం ఆల్రెడీ అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం కాబట్టి, దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్‌గా చేసుకోవటం, ఇవన్నిటి మీద కాన్సంట్రేట్ చేయటం, మళ్ళీ మొన్న 5,000 కోట్ల రూపాయలన్నీ పాడుపెట్టారు గదా! రోడ్లు తవ్వుకెళ్ళడం దగ్గర నుంచి అవును. అన్ని తవ్వుకెళ్లారు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు. అలాంటి పరిస్థితుల్లో రైతుల ఉద్యమం ద్వారా మద్దతు ఇవ్వటం, తిరిగి అధికారంలోకి రావటానికి చేశారు కాబట్టి, అమరావతిని ఖచ్చితంగా అక్కడ నిర్మించి తీరాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. అది అందరూ కూడా బీజేపీ కూడా ఒప్పుకుంది, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, జాతీయ పార్టీలు, తెలుగుదేశం ఎటు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు, జనసేన రైతులకు అన్యాయం జరిగిందన్న పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు అమరావతికి మద్దతుగానే ఉన్నారు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ముందు చూపు లేకుండా వ్యవహరిస్తా ఉంటారు. ఇప్పటికి కూడా ఆయన పిల్లి మొక్కలు వేస్తా ఉంటారు. తాడేపల్లిలో పెడితే బాగుంటది, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెడితే బాగుంటది. నువ్వు ఎందుకు పెట్టలా? అదండి. ఆయన ఎందుకు పెట్టలేదండి? ఆయన చేయొచ్చు అదేనండి. కదా. ఈ రోజు కూడా ఇంత ఇంకా దారుణమైన అంశం ఏంటంటే, వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు? అమరావతికి మేము ఎప్పుడు వ్యతిరేకించలేదండి. 2 ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు. అదండి. రోజు మీరు పోలీసులను పెట్టుకొని ఎందుకెళ్లారు? అదండి. అమరావతి రైతు ఉద్యమాన్ని ఎందుకు అణగదొక్కారు? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు చెబితే మీరు అమరావతికి వ్యతిరేకులుగా తెలిసిపోయింది. అదండి. సరే 3 రాజధానులు అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లేదు మనం. అసలు ఆయన చూడండి, ఒక పక్కన ప్రతిష్టాత్మకమైన అమరావతి అనే దానికి చట్టబద్ధత కోసం శనివారం అసెంబ్లీ నిర్వహిస్తున్నారంటే ఆయన కూడా పంపిస్తారు కదా. అవును. ఆయన కూడా ఇంటిమేషన్ పంపిస్తారుగా, ఎమ్మెల్యేగా, యాజ్ పర్ ఎమ్మెల్యేగా. మరి ఆయన అంటే వెళ్ళిపోయాడు కదా నిన్న. అంటే వాళ్ళేమంటున్నారంటే, వాళ్ళిప్పుడు మండలి కూడా ఏర్పాటు చేస్తే, మండలిలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి, మా వాదన చెప్పుకునేవాళ్ళం అనేది ఒకటి రైజ్ చేస్తున్నట్టున్నారు. మండలిని ఎందుకు అవునండి. ఆయన సమావేశపరుస్తున్నారు? 3 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు పెట్టే బదులు ఇంత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి రోజు కోసం ఆయన ఆ మాత్రం ఉండలేడా? అదేలే. శాస్త్ర మండలిలో కూడా పెట్టండి డిమాండ్ చేయొచ్చు కదా. లేకపోతే నిరసన తెలియజేయొచ్చు. ఎందుకు చేయరు అని అడగొచ్చు. ఏదో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఓ ప్రెస్ మీట్ పెట్టిచ్చేసేసి మమ అనిపించేసేయటమా? మీకు అదే. అమరావతి మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చలో పాల్గొనాలి. లేదంటే శాసన మండలిలో పెట్టండి అని అడగాలి. తప్పేంటి? అదేనండి. ఇంతకీ సో ఇప్పుడు నేననేది ఇంకో ఓకే సార్. ఇప్పుడు విషయానికొద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజేంటంటే, ఆ కసరత్తు అనేది మొత్తానికి పార్లమెంట్‌లో కేంద్ర స్థాయిలో పూర్తయింది. దానికి సంబంధించి గత కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఎళ్ళినప్పుడు అక్కడ మాట్లాడటం, ఎవరైతే ముఖ్యులుంటారో కేంద్ర ప్రభుత్వంలో ఇది తీసుకురావడం. ఎందుకంటే ఏప్రిల్ 1, 2 తేదీల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన పరిస్థితి. అదే. ఇంకోటి కూడా, ఈ అమరావతికి సంబంధించి ఎవరైతే విధ్వంసం చేశారో అదంతా కూడా ప్రజల ముందు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు అదే. 3 గంటలు, 4 గంటలు జరిగింది. దానిలో జగన్ చేసిందేంటి? వాళ్ళు చేసిన తప్పిదాలేంటి? ఇంత లేట్ ఎందుకయింది? ఈ చట్టబద్ధత మీద ఎందుకు దృష్టి సారించలేకపోయారో కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అదే. సో ఇప్పుడైనా ఖచ్చితంగా నాకు తెలిసి ఏంటంటే చట్టబద్ధత ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి 75,000 కోట్లు, 1,00,000 కోట్లు దాకా అదే. అన్ని వస్తా ఉన్నాయి. ఒక పక్కన బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ 3 యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం గాని, అమృత గాని, తర్వాత విట్ గాని బాగా 30,000, 40,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారండి అక్కడ. అదేండి. సో ఇప్పుడు సిఆర్‌డిఏ బిల్డింగ్ ఒకటి పూర్తయిపోయింది. నాకు తెలిసి రోడ్లు కూడా ఎండింగ్‌కి వచ్చేసినాయి. ఇటీవల నేను వెళ్ళాను అక్కడికి. అదేండి. రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండింగ్‌కి వచ్చేసినాయి. బాగానే జరుగుతుంది. స్పీడప్ అయితే జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ కరకట్టది ఎందుకో తెలీదు. డబుల్ రోడ్డు, డబుల్ లైన్ ఏస్తారనేది ఒకటి కాలేదు. అయితే నేనేంటంటే ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే చట్టబద్ధత ఒకటే కాదు. ఎవరైతే మీకు 33,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించిన ప్లాట్స్ ఇస్తున్నారా లేదా? అది తొందరగా పూర్తి చేయాలి. అదే. ఎందుకంటే ఎవరైతే ఏదో తాజ్‌మహల్ నిర్మించిన వాళ్ళెవరు అంటే వాళ్ళ కూలీలందరూ ఎట్లా ఉన్నారనేది చర్చ వస్తది. అట్లాగా నీకు భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఎందుకంటే మీరు మళ్ళీ ల్యాండ్ పూలింగ్‌కి వెళ్తా ఉన్నారు. 22,000, 27,000 ఎకరాలకి అదే సంబంధించి కొన్ని సమావేశాలు కూడా వాళ్ళంతా చేశారు. కూడా నమ్మట్లేదు. ఫర్దర్ ల్యాండ్ పూలింగ్ కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పుడు తొందరపడుతున్నారు. 20 నెలలు ఎందుకు డిలే అయింది అనే ప్రశ్న కూడా వస్తుందండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక. ఖచ్చితంగా అండి. ఎందుకంటే రైతులు యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు అసల ముందు 33,000 తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి పంపిణీ చేసిన తర్వాత వెళ్ళండి అన్నప్పుడే కొంత డిలే అయిందనేది కూడా చెప్తారు మొన్న ఈ మధ్య. అదే. ఏది ల్యాండ్ పూలింగ్, తాజా ల్యాండ్ పూలింగ్.
ఒకటి. అదే. 2 కొన్ని చోట్ల సమావేశాలు పెట్టినప్పుడు ఒక రైతు చనిపోయాడు. మాకేందండి ఇంత డిలే చేస్తున్నారు. మేము అమ్ముకొని పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా పిల్లలకి ఇవ్వాలన్నా, లేకపోతే ఎడ్యుకేషన్‌కి ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అదే. అనేక ప్రశ్నలు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి అమరావతి ఏరియాలో. అదే. రేట్లయితే చెబుతున్నారు గానీ అమ్మకాలు, కొనుగోలు జరగట్లేదు. అవును. నేననేది ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు గతంలో మురళీమోహన్, అపర్ణ ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. అంటే దాన్ని బట్టే మార్కెట్‌లో దాని మార్కెటబిలిటీ, దాని యొక్క బ్రాండ్ తగ్గిందనే అనిపిస్తుంది కదా! పోయినసారి అందరూ పరిగెత్తుకొచ్చారు హైదరాబాద్ ఖచ్చితంగా అండి. నుంచి. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు మొన్న డీఎల్ఎఫ్ అనేది వస్తే దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. మరి అదే. గతంలో నమ్మలేదు. హైదరాబాద్‌లో ఇక్కడ నష్టపోయామంటున్నారు, వచ్చామంటున్నారు. అంటే ఏంటి? రావట్లేదనేది ఒక చిన్న రియల్ ఎస్టేట్ సంస్థ దేశవ్యాప్తంగా చేసేదైనా, అది వస్తుందంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ఏంటి? అది ఒక బూస్టప్ తేవటానికి. లేదు అదే. ఇక్కడ జరుగుతుందనేది. ఎందుకంటే ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్లలో, 10 ఏళ్లలో డబుల్ అవ్వాలని కోరుకుంటారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ కనపడతలేదు. అదే. గతంలో ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000, ₹5,00,00,000 దాకా వెళ్ళిన ఎకరం ఈరోజు అమ్మలేని పరిస్థితి. సో, ఈ రైతులకు న్యాయం చేయాలి. చట్టబద్ధత మీద కూడా దృష్టి సారించాలి. ఇంకోటి కూడా చెప్తాను సార్ నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా బయటికి వచ్చి అమరావతి విషయంలో మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఇక్కడే నిర్మిస్తాము. ఇక్కడ ఏదైతే మేము మళ్ళీ ఆయన చెప్పేస్తున్నాడు కదా! 2 ఏళ్ళు పోతే నేనే అని. అదే. 29లో వచ్చినా కూడా నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే జరిగిద్ది. మళ్ళీ నేను శాసన రాజధాని అన్నాను. నేను అసలు రాజధాని ఎక్కడ తరలిస్తున్నాను అయన్నీ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నేను అదే. పిచ్చి మాటలే అంటా నేను. మేము రాజధాని అంటాం. ఎందుకు రాజధాని అంటావు? నువ్వు విశాఖపట్నంలో, ఋషికొండలో అన్నీ కట్టుకొని ఎళ్ళటానికి రెడీ చేసుకొని, మళ్ళీ ప్రజల్ని మభ్యపుచ్చి, కోర్టుల్ని మభ్యపుచ్చి అందరూ మభ్యపుచ్చారు కదా! ఆ రోజు. అది కాదని నేను చెప్పారు కదా! ఋషికొండ ఎందుకు కడుతున్నారయ్యా అంటే, ఓకే. అది పర్యాటకం కని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సో సరే అండి. అసలు నేననేది ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి బీజేపీ హోల్ హార్టెడ్‌గా కోఆపరేట్ చేస్తదంటారా? పోయినసారి కూడా కొన్ని క్వెరీస్ చేశారు. ఇప్పుడు కీలకం అనేది ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళకి మెజారిటీ ఉంది. తీర్మానం చేస్తారు. అట్లాగే ఇక్కడ క్యాబినెట్ ఆల్రెడీ తీర్మానం చేసింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అంటే మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తుందా? ఇప్పుడు మళ్ళీ ఇంకేదన్నా క్వెరీస్, మెలికలు పోయినసారి కూడా అయిపోద్ది అనుకున్నారు. మళ్ళీ ఏదో క్వెరీస్, మెలికలు పెట్టారు. దానికి తోడు ఇప్పుడు పోయినసారి అమరావతికిను ఈసారి కొంత ఏరియా కూడా అమెండ్మెంట్‌లో కలిపినట్టున్నారు. ఇవన్నీ ఏమన్నా ఇబ్బందులు ఉంటాయంటారా? అంటే నాకు తెలిసైతే మనం హోల్ హార్టెడ్‌గా కేంద్రంలో బీజేపీకి డిపెండెంట్ సర్కార్ కాబట్టి చేస్తా ఉన్నారు. మనం అమరావతికి నిధులు చూసినా, పోలవరానికి నిధులు చూసినా, లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాని, లేతే నేషనల్ హైవేస్‌కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ గాని, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొంత హార్ట్‌ఫుల్‌గానే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. అదే. నిజానికి ఈ దశకి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఊరకనే బీజేపీ వాళ్ళు ఇలా అనంగానే వాళ్ళేం రెడీ చేసి ఉంచలేదు. అవును. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎళ్ళినప్పుడల్లా అక్కడ వాకప్ చేస్తున్నారు కాబట్టే ఈరోజు పార్లమెంట్‌లో బిల్లు పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే మనం చూడాలి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది చూడాలి. అయితే ఒకటి అమరావతి విషయంలో బీజేపీ కూడా వ్యతిరేకించట్లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందనేదైతే నేను చెప్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మస్తాన్ గారు.